సో దీనిది ఒక లెక్క అయితే, ఇక మరోవైపు ప్రముఖ జ్యోతిష్యుడు ఇక రాజకీయ జాతకం చెప్పను. ఇక ఈయన చెప్పే ముచ్చట ఏపీలో నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పుగా వచ్చింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. ఈయన అనవసరంగా హైలైట్ చేయకండి. ఈయన ఏంది అంటే తన యొక్క జీవితం పబ్బం గడపడం కోసం చాలామంది జీవితాలతో ఆడుకుంటాడు. ఇలాంటి వ్యక్తులను క్షమించడం అనేది నేరంగా పరిగణించాలి. భవిష్యత్తులో ఇక రాజకీయ జాతకం చెప్పబోనని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఇప్పుడు ఆయన జాతకమే బాగలేక పక్కోని జాతకం చెప్తున్నాడు అనేది క్లియర్. ఆయన చెప్పిన ప్రిడిక్షన్ వ్యతిరేకంగా ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. దీంతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో సందేశం ద్వారా తన తప్పును ఒప్పుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభావం తగ్గుతుందని, అలాగే ఏపీ అసెంబ్లీలలో జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పాను. నేను చెప్పిన దాంట్లో మోదీ ఆధిపత్యం దక్కించుకున్నారని, కానీ ఏపీలో జగన్ పార్టీ ఓడిపోయిందని, ఇందులో ఒకటి కరెక్ట్ అయిందని మరొకటి తప్పైందని 100% నేను చెప్పినట్లుగా కూడా ఒప్పుకున్నారు. నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పుగా వచ్చింది, అందుకు నేను క్షమాపణను చెప్తున్నాను. నాకున్న విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాశుల ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్తాను. అంతేగాని నేను వ్యక్తిగతంగా జాతకం చెప్పలేదు. గత కొన్ని రోజులుగా నన్ను కొంతమంది టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఏపీలో గెలిచిన చంద్రబాబుకు శుభాకాంక్షలు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఎన్డీఏ కూటమి దాదాపు 160 స్థానాలకు పైగా కూడా ఆధిక్యంలో కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలను కూటమి 21 స్థానాల ముందంజలో కూడా కొనసాగుతున్న తరుణం అంటూ కూడా చెప్పాడు. ఇలాంటోడు సన్నాసులకు ఏంది అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తును, వాళ్ళ యొక్క అవసరాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా పబ్బం గడపాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎట్లా చేయాలనే కోణం ఉంటుంది. ఇలాంటి సన్నాసులను నమ్మకూరి ఫస్ట్ ఆఫ్ ఆల్.